నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించిన ప్రధాని మోదీ వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్తోనే ఉంటా వెన్నుపోటు పొడవలేను పిల్లి సుభాష్ చంద్రబోస్ విద్యార్థుల వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థుల సంఘాల ఆందోళన ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం వర్చువల్గా ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని పరోక్షంగా ఎంతో మందికి ఈ హార్బర్ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అతిపెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు 2018లో ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. छत्रपति शिवाजी महाराज को अपने आराध्य देव मानते हैं. उनके दिल को जो गहरी चोट पहुंची है, मैं ऐसे आराध्य देव की पूजा करने वालों को भी उनकी भी सर झुका करके क्षमा मांगता हूं. मेरे संस्कार अलग है. हमारे लिए हमारे आराध्य देव से बड़ा कुछ नहीं होता है. साथियों, आज का दिन महाराष्ट्र की विकास यात्रा का एक ऐतिहासिक दिन है. ये भारत की विकास यात्रा के लिए बहुत बड़ा दिन है. विकसित महाराष्ट्र विकसित भारत के संकल्प का सबसे अहम हिस्सा है. इसलिए पिछले 10 वर्ष हो या अभी मेरी सरकार का तीसरा कार्यकाल, महाराष्ट्र के लगातार बड़े फैसले लिए गए हैं. महाराष्ट्र के पास विकास के लिए దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. 29% ఉన్న పచ్చదనాన్ని 50% చేర్చేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతా ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది.
కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు. కోనా కార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనా కార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనా కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు, చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు, పక్షులే దూరంగా. వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై సుభాష్ చంద్రబోస్ స్పందించారు. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని ఆయన అన్నారు. వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని, తాను జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నారన్నారు. తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ విన్నవించారు. టెలివిజన్స్లో కానివ్వండి, మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మరో ఇద్దరు మా సహచరులు ఇద్దరు, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల కొన్ని పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు వారి కోడలు గారు అనుకుంటాను, హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను, ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ అదే ఏహెచ్ రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యా ఉంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, న్యాయం జరగాలి అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు, అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది, పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉండదు లేదా. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? శరణ్య
వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళల జీవితాలను నాశనం చేశారని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ముంబై సినీ నటి వ్యవహారం నిదర్శనమన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశమే లేదన్నారు. ఆనాటి డీజీపీ విజయవాడ సిపిలను కూడా విచారణ చేయాలని బుద్ధా వెంకన్న కోరారు. లోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూ కబ్జాలు రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క, పురంధేశ్వర గారు ఒక పక్క, వీళ్ళు ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకుంటుంటే ప్రజలు క్యూ కడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇక కాదాంబరి గారి విషయానికి వస్తే, ఆ రోజు ఆడదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడాలతోనన్నా? ఏంటిది చెప్పండి. ఇన్ని కేసులు, ఇందులో ఒక్కళ్ళన్నా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడవాళ్లతోనా అనేది చెప్పాల్సిన విషయం. పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం. ఇవాళ ఇంకో వార్తలో చూసా, గత 3 రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు 3వసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రామ మహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే 3వసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ యువమోర్చా సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014 సంవత్సరంలో 27 లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది. తిరిగి 2019లో అదనంగా ఇంకొక 7-8 లక్షల మంది చేరినటువంటి సందర్భంలో 38 లక్షల సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కలరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కనుక చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా 1980లో 2 పార్లమెంట్ సభ్యులుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల్లో అంచెలంచెలుగా సంఖ్య పెంచుకుంటూ ఇవాళ 240 మందిని పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకోగలిగింది. అంటే అంతకుముందు 303 ఉన్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రతిపక్ష కూటమి, ఇండి కూటమి ఏదైతే ఉందో వారు చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి ఒక అపోహని తీసుకువెళ్ళగలిగారు. అదేమిటంటే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉంటుంది కాబట్టి వారు వచ్చిన వెనువెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, అదేవిధంగా చర్చిలు మసీదులు కూలగొడతారని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆందోళన ప్రజల మనసుల్లోకి చొప్పించినటువంటి నేపథ్యంలో ఒక 60-63 సీట్లు మేము కోల్పోవటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు, నేను ఈ స్థానానికి వచ్చానంటే ఒక బీసీ నాయకుడిగా
అది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానేనని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అని నినదించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కుల మతాలకి తావు లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ వెళ్తూ తద్వారా భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక మసీదులు తనపై గత ప్రభుత్వ హయాంలో పోలీసు అధికారులు తనపై తన కుటుంబంపై తీవ్ర వేధింపులు చేశారని ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటి ఇటీవల ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటనపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. నటిని వేధించిన కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదని విచారణ జరిపే జగన్ ఎక్కడ తిరిగారో నిర్ణయిస్తామని అన్నారు. భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? లడ్డూ విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారాలు చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అపోహలు అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డూ బ్లాక్ మార్కెట్ను దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేశామన్నారు. టికెట్లు టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో 2 లడ్డూలు మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూ డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అటవీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రత్యేక ఆకర్షణగా సంతరించుకుందన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. సహజ వనరుల నిలయం ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా. ఈ ఫారెస్ట్ని మనం డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కట్టలేం.
కాబట్టి ఈ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 22% ఏదో ఉంది మన రాష్ట్రంలో, దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పెంచడం ద్వారానే ఈ ఎక్కువ బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటంటే పొల్యూషనే. అన్ని రంగాల్లో కూడా ఆఖరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి. తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి. వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం, వాటర్ బాడీస్ ని రక్షించుకోవటం. ఈరోజు హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్ కూడా పాల్గొడుతున్నారు. దేనికి? వాళ్ళు వర్ష విలయతాండవాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు నాలాలు, చెరువులు అన్ని కబ్జా చేయటం మూలంగా ఎటువంటి అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సరే, పథకాలు అందించే కార్యక్రమంలో ముందున్నారు, వ్యత్యాసం చూపలేదు. 5 సంవత్సరాల్లో మేము ప్రతి ఒక్కరిని కూడా ఒక బాధ్యతగా వ్యవహరించి ఈ నియోజకవర్గం నడిపించాం. ఇప్పుడు రాష్ట్రం అంతా ఏ రకంగా ఉందో ఒకసారి చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం ఎరగరు. ఎలక్షన్కు ముందు ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి మరి సూపర్ 6 అని చెప్పి నీకు 15, నీకు 15, నీకు 15, ఈ పిల్లకు కూడా 15 అని ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి వాళ్ళ టైంలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది దానివల్ల మీరు ఇంత నష్టపోతున్నారు, ఈ రాష్ట్రం తాకట్టు పెట్టేస్తారని చెప్పిన వీళ్ళు మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రన్ చేస్తున్నారంటే ఏమనాలి? ఈ అబద్ధాలు చెప్పిన వాళ్ళందరినీ కూడా ఏమనాలని నేను తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మేము జనవరి తర్వాతే మేము ప్రజల్లోకి వెళ్ళాలని అనుకున్నా. అప్పటిదాకా మనం మాట్లాడుతుంది. ఇవాళ తణుకు వచ్చాను కాబట్టి ప్రజలకి అబద్ధాలు ఏ రకంగా చెప్పారు అనేది గుర్తు చేయడానికే నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈ రోజున సిలిండర్స్ అని చెప్పారు. అలాగే అమ్మఒడికి అమ్మకు తల్లికి వందనం అనే పేరు మీద మళ్ళీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1500 అని చెప్పారు. ఎన్నో అబద్ధాలు చెప్పి రైతుకి 20,000 అని చెప్పి రైతులకి ఏమీ ఇవ్వకుండా చేశారు. ఇవాళ ఏదైతే మేము రేషన్ దుకాణాల్లో మేము బళ్ళు ద్వారా ప్రజల దగ్గర సప్లై చేసాం. ఆ రోజున సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చాం. ఫోర్టిఫైడ్ రైస్ స్టార్ట్ చేసింది మేమే. అలాగే కందిపప్పు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం, గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ రాగిపిండి ఇచ్చాం. మన నియోజకవర్గంలో కూడా రాగిపిండి ఇచ్చాం. ఇవాళ ఓన్లీ బియ్యానికే పరిమితం అయిపోయింది. ఇవాళ రేషన్ అంటే వేరే అన్నీ కూడా ఎత్తేసేసి ప్రజల నెత్తి మీద సెడగోపురం పెట్టి ఇవాళ సివిల్ సప్లై రైతులకి వేసిన ధాన్యం డబ్బులు కూడా నెలలో ఆపి మరి మేము వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే కూడా వేసి రైతులను ఆదుకున్నాం. ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫైర్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్కి లేదన్నారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అంతేకాకుండా తాము డోర్లు ఓపెన్ చేయకుండానే వైసీపీ నుంచి టీడీపీ ఫుల్ అయ్యే పరిస్థితి కనబడుతుందన్నారు. వైసీపీ నుంచే వచ్చే లిస్టు ఇప్పుడు చెప్పలేము, కానీ డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. వాళ్ళ వ్యక్తిగతం అది. మా పార్టీలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడదాం, మా పార్టీలో చేరినప్పుడు మాట్లాడదాం. తీయక ముందే ఖాళీ అవుతుందేమో చూసుకోమను. తీయలేదు, ఇంకా తీయక ముందే ఖాళీ అవుతున్నట్టుంది. ఈ శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది. మా ప్రభుత్వంలో దాన్ని 30 పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్గా అభివృద్ధి చేద్దామంటే 30 పడకల ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చినట్టు ఘనుడు గత ముఖ్యమంత్రి. ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసామని కొత్తగా ఆసుపత్రులు ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆసుపత్రుల్లో అదనపు సిబ్బందిని
కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. గత క్యాబినెట్లో నిన్న జరిగింది కదా, అంతకుముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం. వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మనకి ఇచ్చేటువంటి ప్రకారం ముందుకెళ్తాం, కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. కేంద్రం ఇచ్చినట్టు మేము ముందుకు తీసుకుందాం. వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్నా కానీ అవుట్ సోర్సింగే పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు. హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ భ్రష్టు పడ్డాయి. వీటి కారకులు గత పాలకులు. అంటే ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? మీరంటుంది ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదు కదా. గతంలో 100% వైద్యం జరిగింది మీరు అంటున్నారు. ఈ 2 నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళే. ఏదైనా లోపాలుంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం. అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది. బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేయాల. అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు. జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది, కానీ స్థాయి పెరగలేదు. ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు. తెరాకు ముందే ఖాళీ అయింది. దాని గురించి మాట్లాడాల్సిన పనిలే. ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు ఒకటితో మొదలు అవుతాయండి, వేలాదికి వెళ్తా ఉంటాయి. నేను చెప్తుంది బుడిబుడి నడకల నుంచి పరిగెత్తా ఉంటారు. ఈరోజు మొదలవుతున్నట్టుంది. మేమైతే ఆకర్షిస్తున్నట్టుంది. మీకు అత్యంత ఆప్తుడు. మీరు ఆయన్ని అడిగితే సమాధానం బాగా వస్తుంది. వెయిట్ చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.